బీడుబడిన తెలంగాణ రైతులకు కాళేశ్వరం నీటితో కేసీఆర్ గారు వారు కళ్ళను దుడిచాడు. ఈరోజు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తుల ముందు ఈరోజు మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని దోషిగా ఈరోజు వారు నిలబెట్టారు. ఇది కాంగ్రెస్ నాశనానికి ఇది మొదటి నాంది. ఇది ఎందుకంటే కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ ముఖ చిత్రమే మారింది. తెలంగాణకి ఇప్పుడు కాళేశ్వరం కల్పతరువుగా మారింది. ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు పబ్లిక్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ కాళేశ్వరం కమిషన్ అనే ఒక కొత్త నాటకానికి వీరు తెరదీశారు. వీరు ఎన్ని కమిషన్లు వేసినా ఇంకా 100 విచారణలు చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పి మా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన ఏ విధంగా చూస్తారు? ఏడ కాంగ్రెస్ పాలన ఉందమ్మా, వారి గ్రూప్ తగాదాలతోనే వారికి సరిపోయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు 50 సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు. కనీసం ఒక మంత్రికి కేబినెట్ కేటాయించాలన్నా ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకోవాలి. వీరు నీళ్ళు తాగాలన్నా ఢిల్లీకి పోవాలి, భోజనం చేయాలన్నా పోవాలి. కాబట్టి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రపంచం సృష్టించబోతుంది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు.